ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్షేమములు కలుగును గాక. అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మేము కూడా కృపాక్షేమలతో యూకే వెళ్ళి కుమారుడు గ్రహంలో కొద్ది దినాలుండి తర్వాత యుఎస్ కుమార్తె గ్రహానికి దేవుడు మమ్మల్ని నడిపించాడు. అక్కడి నుండి మరి ఈ వర్తమానాన్ని మీకు చేసి పంపించడం జరుగుతుంది. దేవుని మహాకృపను బట్టి దేవుడు తన దాసురాలుగా ఏర్పాటు చేసుకుని తన పరిచర్యలో తన పనిలో వాడుకుంటున్నటువంటి దేవాది దేవుడు. మరి దేవుడు మైరుని ప్రేమించి బహుమానం ఇచ్చినటువంటి బిడ్డలు, దేవుడు వారిని కూడా రక్షించుకొని వారి కుటుంబాలను రక్షించుకొని దేవునిలో ఉండటానికి గొప్ప కృపనిచ్చాడు. గొప్ప సంతోషం, గొప్ప ఆనందంతో బిడ్డల గృహాల్లో గడుపుకోవడానికి దేవుడు మహాకృపనిచ్చాడు. అందుగురించి ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన వాత్సల్యత నిరంతరము చూపిస్తున్నటువంటి దేవాది దేవుడు కాబట్టి మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట విని దేవుని చిత్తానుసారం నడుచుకుని దేవునికి ఇష్టలుగా ఎవరైతే ఉంటారో, ఏ కుటుంబం అయితే ఉంటుందో, ఎవరైతే ఆ విధంగా భయభక్తులు కలిగి ఉంటారో ఆ కుటుంబానికి కూడా గొప్ప రక్షణ ఇచ్చి ఆ కుటుంబంలో గొప్ప సంతోషము, గొప్ప ఆనందము, గొప్ప నెమ్మది అనుగ్రహింపచేసి దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, మేలు చేసే దేవుడు, ఉపకారం చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, క్షేమం ఇచ్చే దేవుడు, కాపుదలు ఇచ్చేటటువంటి దేవాది దేవుడు, కృపాక్షేమములను అనుగ్రహింపచేసి తన కృపలో భద్రపరిచేటటువంటి దేవాది దేవుడు. అందుచేతనే మీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. సియోన్లో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా అదేవిధంగా దేవుని బిడ్డలుగా ఉండేటటువంటి వారందరూ కూడా, దేవుని సన్నిధికి వచ్చేటటువంటి వారందరూ కూడా, ఎవరైనా సరే దేవునిలో ఉన్నటువంటి వారు భయభక్తులు కలిగి ఉంటే వారికి వారి కుటుంబానికి దేవుడు గొప్ప సంతోషం, ఆనందం కలిగజేసేటువంటి దేవాది దేవుడు. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ వర్తమానం కూడా విని మీరు కూడా మీ కుటుంబాలు కూడా సంతోషంగా, ఆనందంగా, నెమ్మదిగా ఉండాలని, దేవుని దివ్యంలో ఆశీర్వాదాలు పొందుకోవాలని, మేలులు పొందుకోవాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రతి వారు ఆ రీతిగా ఉండి దేవుని మాటలు వినండి, గ్రహించండి, దాని ప్రకారంగా నడుచుకోండి. దేవుని మాటలు వినేవారు కొంతమంది ఉన్నారు, గ్రహించేవారు కొంతమంది ఉన్నారు, లోబడనటువంటి వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది వినేవారు ఉన్నారు, గ్రహించేవారు ఉన్నారు, లోబడేవారు ఉన్నారు. దేవుని ఆజ్ఞలను, కట్టడలను, విధులను కైకొనేటటువంటి వారుగా ఉన్నారు. అట్టి వారి కుటుంబాలలో దేవుడు ఎల్లవేళలా సంతోషంతో, ఆనందంతో నింపి వారిని కృపలో జ్ఞాపకం చేసుకుని గొప్ప దివ్యంతో ఆశీర్వాదాలతో నింపేటటువంటి దేవాది దేవుడు. ఆయన మాట తప్పే దేవుడు కానే కాదు, ఆయన మారే దేవుడు అసలు కానే కాదు. కాబట్టి ఆయన మాట విందాం, ఆయన చిత్తానుసారం నడుచుకుందాం, ఆయనకి ఇష్టలుగా ఉందాం, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉందాం, ఆయన దాచి ఉంచిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి దినాన ప్రత్యేకంగా ఫెయిత్ అనే దాని గురించి మాట్లాడబోతున్నాడు. ఫెయిత్ అనగా విశ్వాసము, నమ్మకము. ప్రతి మనిషికి దేవునిలో విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు గొప్ప కార్యములు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల జరిగించేటటువంటి దేవుడు. నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకపోతే ఏ కార్యం కూడా సఫలం కాదు ప్రియులారా. అందుచేతనే దేవుని మాటలు ఎట్లాంటివంటే మట్టి మొసలో 7 మార్లు కరిగిన వెండి లాంటి పవిత్రమైన మాటలు. ఆ మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నవి. ఒక ఒత్తైనా, ఒక సున్నైనా, ఒక పొల్లైనా తప్పిపోవడానికి వీల్లేదు ప్రియులారా. ఆయన అవునంటే అవును, ఆయన కాదంటే కాదు. ఆయన మాట సెలవిగా దాని ప్రకారం అవుతుంది. ఆయన ఆజ్ఞాపించగానే కార్యం స్థిరపరచబడుతుంది. అందుచేతనే ఈ దినం ఫెయిత్ అనగా నమ్మకం, విశ్వాసం ప్రతి కుటుంబం, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె ఉంచాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారు, విశ్వాసం ఉంచినటువంటి వారు, దేవుని వాక్యంలో చూసినట్లయితే అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పితృడైనటువంటి అబ్రహాము దేవుని మాటలు నమ్మాడు, ఆయన యందు విశ్వాసం ఉంచాడు, ఆయన యందు నమ్మకించాడు. అందుచేతనే అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనం కూడా దేవుని మాటలు యందు నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు కూడా మనల్ని కూడా తన కృపలో జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైన స్థానంలో ఉంచేటటువంటి దేవాది దేవుడు, మనుషులందరికంటే హెచ్చించే దేవుడు, ఆయన గొప్పవారినిగా చేసే దేవుడు. గొప్ప మేలులు, గొప్ప ఉపకారాలు, గొప్ప అద్భుత కార్యాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు
గొప్ప ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలను జరిగించి ప్రతి వారిని కూడా సంతోషింపజేసి ఆనందింపచేసే దేవాది దేవుడు అయింటున్నాడు. అందుగురించే దేవుని వాక్యంలో చూసినట్లయితే మొట్టమొదటిగా హానోకు అనేటువంటి అతన్ని చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని వాక్యంలో నుంచి ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 5వ వచనంలో విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడినప్పుడు దేవునికి ఇష్టుడయ్యుండెను అని సాక్ష్యము పొందాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. అందుచేతనే మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే గనక దేవుడు ఆయన కొనిపోక ముందు అతనికి దేవునికి ఇష్టుడై ఉన్నాడట. మనం కూడా మన కుటుంబం కూడా ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన యందు విశ్వాసం ఉంచి మనము కూడా నమ్మకం ఉంచినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే కనుక దేవుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలు జరిగించేటటువంటి దేవాది దేవుడు. దేవుని ఇంకో చోట ఉంది, నమ్మితే దేవుని మహిమ చూస్తారు. నమ్ముట నీ వల్ల అయినట్లయితే నమ్ము వారికి సమస్తము సాధ్యం అనేటువంటి చెప్పినటువంటి దేవాది దేవుడు అయింటున్నాడు. అందుచేతనే మొట్టమొదటిగా మర్పితుడైనటువంటి అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నమ్మాడు. నమ్మితే ఆయన చూసినట్లయితే విశ్వాసం ఉంచి నమ్మాడు కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు తన పట్ల, తన కుటుంబం పట్ల జరిగించినటువంటి దేవాది దేవుడు. ఆయన నమ్మటం వలన విశ్వాసం వచ్చింది, విశ్వాసం వలన నీతిమంతుడిగా చేయబడ్డాడు. అందుచేతనే దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది. అదే హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని వాక్యంలో 8వ వచనంలో చూసినట్లయితే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి తాను సాక్ష్యముగా పొందిన దేశమునకు బయలు వెళ్ళి మరియు ఎక్కడ వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతనితో వాగ్దానమునకు సమాన వారసుడై అన్ని దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుగురించే దేవుని వాక్యంలో గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని దేవుని వాక్యంలో రాయబడింది. అవును, నమ్మాడు, ఆయన యందు నమ్మిక ఉంచాడు. ఆయన యందు నమ్మకం ఉంచుకోకుండా ఎక్కడ లేడు. ఏ పని చేసినా నమ్మకం ఉంచి ఆయనలో నడుచుకున్నాడు కాబట్టి, ఆయన మాట విన్నాడు కాబట్టి, ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నాడు కాబట్టి, ఆయనకి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి ఆయనను దేవుడు బహుగా విశ్వాసులకు తండ్రిగా చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదే ఫేత్ అంటే. ఒకప్పుడు అబ్రహాముకి సంతానాన్ని అనుగ్రహింపచేసిన తర్వాత ఒక కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇమ్మని కోరినప్పుడు దేవుడు మాట ఎదురు చెప్పుకోకుండా ఆ ఇస్సాకును మోరియా పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి బలి ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నటువంటి సమయంలో తన విశ్వాసం, అబ్రహాం ఎలాంటి విశ్వాసం కలిగిన వాడంటే, నేను నమ్మినటువంటి దేవుడు మృతులను సహితము లేపగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడని నమ్మాడు. అందుచేతనే ప్రియులారా, మనం కూడా నమ్మాలి, మనం కూడా విశ్వాసం ఉంచాలి, మనం కూడా ఫేత్ ఉంచాలి. అదే ఫేత్ అంటే. ఏదొచ్చినా సరే దేవుడు ఏదైనా చేయగలడు, మన పట్ల ఏదైనా జరిగించగలడు, అద్భుత కార్యాలు చేయగలడు, ఆశ్చర్య కార్యాలు చేయగలడు, గొప్ప కార్యాలు చేయగలడని దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే అదే ఫేత్ అంటే ఇంగ్లీష్లో అర్థం. అందుగురించి ప్రియులారా, మనమందరం అట్టి నమ్మకం కలిగి దేవుల్లో ఉన్నట్లయితే దేవుడు బహుగా దీవించేటటువంటి దేవుడు, బహుగా ఆశీర్వదించే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఘనమైన బలమైన కార్యాలు జరిగించి మనలందరినీ కూడా సంతోషింపచేసి ఆనందింపచేసేటటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. దేవుని వాక్యంలో ఇంకొక నోవాహుని గురించి మన అందరికీ తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారందరినీ రక్షించుకొనెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, అది వరకు ఎన్నడూ ఎరగినటువంటి సంగతులు దేవుని చేత హెచ్చరించబడి తను ఏ విధంగా నడుచుకోవాలి, తను ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకుంటే బాగుంటుంది, ఏ విధంగా నడుచుకుంటే క్షేమము, ఏ విధంగా నడుచుకుంటే కాపుదల, ఏ విధంగా నడుచుకుంటే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అది వరకు ఎన్నడూ తెలియనటువంటి సంగతులను అతను తెలుసుకున్నాడు. తన ఇంటి వారి కొరకు ఒక వాడను సిద్ధపరచుకుని జలప్రళయం నుండి
ఆ భయంకరమైనటువంటి దినము నుండి తప్పించబడ్డారు. ఎందుకు చేతనంటే తనను తన ఇంటి వారందరూ, తను తన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, వీళ్ళందరూ కూడా ఒకే మాట మీద, ఫేత్ మీద, అంటే నమ్మకం మీద ఉన్నారు పిల్లలు. నమ్మారు దేవుణ్ణి. ఆయన ఏదైనా చేస్తాడు. ఆయన మాట సెలవిగా దాని ప్రకారం అవుతుంది. ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడుతుందని ఆయన నమ్మారు. నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఎన్నో గూఢమైనటువంటి సంగతులు తెలుసుకున్నారు పిల్లలు. మనోహు చూసినట్లయితే తను అనుకుంటున్నాడు ఆయన ఎన్నడూ తనతో నడిచినటువంటి వాడు. హనోకు తనతో నడిచినటువంటి వాడు ఎట్లా ఉన్నాడంటే దేవునికి ఇష్టడై ఉన్నాడు. మనం కూడా విశ్వాసం కలిగినటువంటి వారిగా, నమ్మకం కలిగినటువంటి వారిగా, దేవునికి ఇష్టలైనటువంటి వారిగా ఉన్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, దేవుని కట్టడలను, దేవుని విధులను గైకొనేటటువంటి వారిగా ఉన్నట్లయితే కనుక దేవుడు కూడా మనకి గూఢమైన సంగతులు తెలియచేస్తాడు. దేవునికి ఇష్టలైనటువంటి వారి పట్ల గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించేటటువంటి దేవాది దేవుడు. కాబట్టి మీ అందరూ కూడా దేవుని మాట వినాలి, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. నామకార్థముగా దేవుని బిడ్డలుగా ఉంటే ప్రయోజనం లేదు. విని గ్రహించలేకపోతే ప్రయోజనం లేదు. విని గ్రహించి దాని ప్రకారంగా నడుచుకోకపోతే ప్రయోజనం లేదు ప్రియులారా. ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచామో, విశ్వాసం ఉంచామో, ఆయన ఏదైనా చేస్తాడు. నీ పట్ల ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. నీ పట్ల నీకున్న ఉద్దేశాలను నెరవేర్చగలడు. నీ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించగలడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. అందుగురించి ఒక దగ్గర అంటాడు, నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనటువంటిది ఏదైనా కలదా అని అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ పట్ల ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయన. నీ కుటుంబం పట్ల ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయన. నీ బిడ్డల పట్ల ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయన. లేకుంటే నీకున్నటువంటి ప్రతి దానిని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నటువంటి దేవాది దేవుడు. ఆయన నమ్మాలి, చేస్తాడని. నమ్మితేనే దేవుని మహిమను చూస్తాం. నమ్మితేనే అద్భుత కార్యాలు జరుగుతాయి. నమ్మితేనే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. మన పితరులైనటువంటి వారు హానోకు నమ్మాడు. అదేవిధంగా ఇంకొకరిని చూస్తే నోవాహు నమ్మాడు. అబ్రహాము కూడా నమ్మాడు ప్రియులారా. మనం కూడా నమ్మాలి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాలంటే మనము ఆయన యందు నమ్మిక ఉంచాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు భక్తి కలిగిన వారుగా, భయం కలిగిన వారుగా ఉండాలని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. అదేవిధంగా దేవుని వాక్యంలో అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకును గురించి కూడా మనం చూసినట్లయితే అదే 11వ అధ్యాయము ఎబ్రిల్కి రాసిన పత్రిక 20వ వచనంలో ఇస్సాకును బట్టి, విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయంలో యాకోబును యాషావును ఆశీర్వదించను. జరగబోయేటటువంటి సంగతులన్నీ ఇస్సాకు దేవుడు బయలుపరిచి యాషావు కంటే చిన్నవాడైనటువంటి యాకోబును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది విశ్వాసమును బట్టి జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. దేవుడు వాళ్ళు నమ్మినటువంటి వారు విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు మాత్రమే చూస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయన యందు నమ్మకం ఉంచారు. మన జీవితంలో కూడా మనం కూడా విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి, ఆయన మాట వినాలి, ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలి. ఒకవేళ ఈ లోకం మట్టికే మనం క్రైస్తవులు అనబడే అవిశ్వాసులుగానో, లేకుంటే మాదిరికరంగానో, లేకుంటే లోక సంబంధంగానే ఉంటే నీకు ప్రయోజనమైనటువంటిది ఏదీ లేదు. అందుగురించే విశ్వాసంతో, నిజమైనటువంటి విశ్వాసం కలిగి, నిజమైన భక్తి కలిగి, నిజమైన భయం కలిగి ఏ మనుషుడైనా, ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తి అయినా ఉన్నట్లయితే ప్రియులారా, వారిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించేటటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. షడ్రకు, మిషకు, అబేద్నెగోవులు చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉన్నారు. దేవుని మాట వినేవారిగా ఉన్నారు. దేవుని చిత్తానుసారంగా నడుచుకునేటటువంటి వారు ఉన్నారు. ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా కానీ అగ్ని 7 అంతలు ఎక్కువ చేసినప్పటికీ వారు అంటున్నారు, రాజా మేము నమ్మినటువంటి దేవుడు మమ్మల్ని రక్షించినను, రక్షింపకపోయినను అంటున్నారు. మేము మాత్రం చెప్పింది చేయమంటున్నారు. అలాంటి విశ్వాసం, అలాంటి ఫెయిత్ వాళ్ళకి దేవుడు ఇచ్చాడు పిల్ల. అందుగురించే దేవుడు వారిని తప్పించగలగటానికి, మేము నమ్మినటువంటి దేవుడు తప్పించగలగటానికి సామర్థ్యం కలిగిన దేవుడు అని షడ్రకు, మిషకు, అబేద్నెగోవులు అన్నారు. నిజంగానే ప్రియులారా, అగ్నిగుండంలో పడవేసినప్పుడు 4వ వ్యక్తిగా వారికి తోడుగా ఉండి వారిని తప్పించిన దేవాది దేవుడు అయి ఉంటున్నాడు.
ఎందుచేత ఆ విధంగా వారిని తప్పించాడంటే దేవుని యందు విశ్వాసము, నమ్మకం ఉంచాలి, ఫేత్ ఉంచాలి. మనం కూడా విశ్వాసం ఉంచాలి, మనం కూడా నమ్మకం ఉంచాలి. మనల్ని గొప్ప చేసేటటువంటి దేవుడు, మనల్ని ఉన్నతమైన స్థానంలో తీసుకుని వెళ్ళే దేవుడు, మన పట్ల అద్భుత కార్యాలు జరిగించే దేవుడు, మన పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగించేటటువంటి దేవాది దేవుడు అయ్యి ఉంటున్నాడు. అందుగురించే మనము నమ్మితే కనుక దేవుని మహిమను చూస్తాం ప్రియులారా. అందుచేతనే షడ్రకు, మెషకు, అబేద్నెగోవులు నమ్మారు. గొప్ప కార్యము దేవుడు అక్కడ చేశాడు. 4వ వ్యక్తిగా అగ్ని గుండములో వాళ్ళతో పాటు ఉన్నాడు. వారి తల వెంట్రుకలైనా వారి మీద ఉన్న వస్త్రములైన కాలిపోలేదు ప్రియులారా. ఒక గొప్ప కార్యం కాదా, అద్భుత కార్యం కాదా? అలాంటి నమ్మకం, అలాంటి విశ్వాసం మనం ఉండాలని, మనం కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మన మాటలు ఎన్నో వర్తమానాలు వింటున్నాం ప్రియులారా. ఆ మాటలన్నీ విని గ్రహించి దాని ప్రకారం నడుచుకుంటే కనుక దేవుడు మన పట్ల కూడా గొప్ప కార్యం, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు జరిగించేటటువంటి దేవాది దేవుడే. కాబట్టి ఆయన మాటలు విందాం, ఆయన చిత్తానుసారం నడుచుకుందాం, ఆయన ఇష్టలుగా ఉందాం, ఆయన ఎందు భయభక్తులు కలిగిందాం. ఆ విధంగా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, దేవుని వాక్యంలో దేవుని ఎందు నమ్మిక ఇచ్చినట్టు దానియేలును చూసినట్లయితే ప్రియులారా, దానియేలును కూడా భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు సింహాల బోన్లో వేసినారు. అయినప్పటికీ దానియేలు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు. నా దేవుడు మృతులను సహితము లేపగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు, మా పితృడైనటువంటి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని నమ్మికించాడు. ఆయనను ఆరాధించడానికి దినమునకు 3 మార్లు ఆరాధించేవాడు, మానక ఆరాధిస్తూ నడుచుకున్నాడు ప్రియులారా. సింహాల బోన్లో వేసినప్పుడు సింహాలు ఏ హాని చేయకుండా సింహాల నోరును మూయించారు. ఎందుచేతనంటే దానియేలుకి అలాంటి విశ్వాసం, అలాంటి నమ్మకం ఉంది. మన జీవితంలో కూడా మనం దేవుని నమ్మిన తర్వాత, దేవుని బిడ్డలుగా చేయబడిన తర్వాత మనకు కూడా అలాంటి విశ్వాసము, అలాంటి నమ్మకము మనకు కూడా ఉన్నట్లయితే దేవుడు మన పట్ల కూడా గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. నీ సమస్య ఏదైనా, నీ ఇరుకు ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీకున్న పరిస్థితులు ఏదైనా కానీ ఆయన యందు నమ్మిక ఉంచి ఇది నాన్నైనా కానీ, ఆయన యందు విశ్వాసం ఉంచి ఇది నాన్నైనా కానీ, దేవుడు నీ పట్ల ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడు నీ పట్ల ఒక ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. దేవుడు నీ ఉద్దేశాలను నెరవేర్చబోతున్నాడు. నీ కార్యాలన్నిటిని సఫలం చేయబోతున్నాడు. నీ కోరికలన్నీ సిద్ధింప చేయబోతున్నాడు. ఎప్పుడు ఇవన్నీ జరిగేవంటే దేవుని యందు నిజమైనటువంటి ఫెయిత్ కలిగినప్పుడు, విశ్వాసం కలిగినప్పుడు, నమ్మకం కలిగినప్పుడు ఇవన్నీ కూడా జరిగించడానికి ఆయనకి సాధ్యమైనటువంటి ప్రియులారా. ఆయన సర్వ సృష్టికర్త అయిన ఉంటున్నాడు. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు అయి ఉంటున్నాడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన దేవాది దేవుడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు ప్రియులారా. అందుగురించే ఆయనకు సమస్తం సాధ్యం కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం. ఆయన దాచి ఉంచిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని వాక్యంలో యేసయ్య ఈ లోకములో ఉంటుండగా మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో 8వ వచనంలో శతాధిపతి అనే ఒక వ్యక్తి వచ్చి యేసయ్య దగ్గరికి, అయ్యా నా యజమానుడు బలహీనుడిగా ఉన్నాడు అయ్యా, నా ఇంటికి రావడానికి కూడా నాకు యోగ్యుడు కాదయ్యా, మీరొక మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా అని అక్కడ బ్రతిమలాడినట్లుగా మనం చూస్తున్నాం. చూసారా, దేవుని మీద అంత విశ్వాసం, అంత నమ్మకం, అంత కాన్ఫిడెన్స్ తనకున్నది. ఆయన ఒక మాట మాత్రం సెలవిస్తే చాలు. అదే ఫెయిత్ అంటే, అదే నమ్మకం అంటే, అదే విశ్వాసం అంటే. నమ్మితే అక్కడ ఆశ్చర్యపోయి, ఇదిగో నీ మాట ప్రకారం జరుగునుగాక అని ఆయన పంపించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలం ప్రియులారా. అదేవిధంగా ప్రియులారా, ఇంకొక మత్తయి సువార్తలో ఇంకొక దగ్గర చూసినట్లయితే 19వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే ఒక వ్యక్తి, ఒక అధికారి వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోయి ఉన్నదయ్యా, అయ్యా మీరు వచ్చి నా కుమార్తెను ముట్టాలయ్యా, తాకాలయ్యా అంటే ఆయన అంటాడు, యేసయ్య అంటాడు, నా యందు నీవు నమ్మికించు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుగురించే నమ్మిక ఉంచాను ప్రభా అంటే, నమ్మకం పోకుండా నన్ను చేయను ఆయన అక్కడ అని మాట్లాడినట్టుగా అక్కడ చూస్తూ ఉన్నాం. అందుచేతనే ఏ సమయంలోనైతే దేవుడు ఆ మాట చెప్పాడో ఆ సమయంలోనే ఆ కుమార్తె స్వస్థత పొందినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుచేతనే స్వస్థతనే కాదు కానీ మన పితరులైనటువంటి వారు దేవుని యందు ఏ విధంగా విశ్వాసంగా ఉన్నారు, దేవుని యందు ఏ విధంగా నమ్మకం ఉన్నారు, దేవుణ్ణి ఎట్లా నమ్మారు, ఏ విధంగా నడుచుకున్నారు, ఏ విధంగా దీవెనలు పొందుకున్నారు, ఏ విధంగా ఆశీర్వాదాలు పొందుకున్నారు, ఏ విధంగా అద్భుత కార్యాలు చూశారు, ఏ విధంగా ఆశ్చర్య కార్యాలు చూశారు, ఏ విధంగా గొప్ప కార్యాలు చూశారు, ఇది వరకు తెలియనటువంటి సంగతులు ఎన్నెన్నో వారికి తెలుసుకున్నటువంటి వారు.
అందుగురించి దేవుని వాక్యములో ఒక దగ్గర మన పితుడైనటువంటి దావీదు అంటున్నాడు, దేవుడు నా పట్ల జరిగించిన కార్యము లెక్కించదననుకుంటేనే కానీ అవి లెక్కకు మించినవి. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు నా దేవుడని ఆయన విశ్వాసంతో నమ్మాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా పట్ల, నీ పట్ల, మన పట్ల, ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతి వారి పట్ల దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ బిడ్డల పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయన. నీ కుటుంబం పట్ల ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ సమస్యలన్నీ తీర్చబోతున్నాడు. నీ ఉద్దేశాలన్నీ నెరవేర్చబోతున్నాడు. కార్యాలన్నీ సఫలం చేయబోతున్న దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనటువంటి ఏదీ లేదు. కానీ ఒకటి, ఇది నా దేవుడు చెప్పినటువంటి మాట, ఆయన యందు ఫెయిత్, నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఆ నమ్మకం ఉంచినప్పుడు నీ కార్యాలన్నీ సఫలమవుతాయి, నీ ఉద్దేశాలన్నీ నెరవేర్చబడతాయి, నీ ఆలోచనలన్నిటిని కూడా నెరవేరుస్తాడు ఆయన. అందుగురించి వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారు ముఖములెన్నడూనూ లజ్జింపకపోయినని పలికినటువంటి లేఖన సత్యాలన్నీ కూడా మీ పట్ల, మీ కుటుంబాల పట్ల నెరవేర్చే దేవుడు. కాబట్టి ఆయన మాట విందాం, ఆయన చిత్తానుసారం నడుచుకుందాం, ఆయనకి ఇష్టలుగా ఉందాం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం, ఆయన దాచి ఉంచిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. అటు రీతిగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అట్టి విశ్వాసంలో బలపరిచి, స్థిరపరిచి, తన కృపతో నింపి మీ ప్రతి అవసరతను, మీ ప్రతి అక్రతను, ప్రతి సమస్య నుండి విడుదల కలిగచేసి మిమ్మల్ని సంతోషింపజేసి ఆనందింపజేసే దేవాది దేవుడు గట్టి అట్టి కృపలో సాగిపోవటానికి దేవుడు తన కృపను నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి 100 500 దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగినటువంటి మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు చెల్లిస్తున్నాం. ఏదైనా ఫెయిత్ గురించి మాకు తెలియచేస్తున్నావు నాయన. ఫెయిత్ అనగా విశ్వాసము, నమ్మకం అని నాకు తెలియచేసావయ్యా, నీకు స్తోత్రం. మనోహ నాయన విశ్వాసం ఉంచాడు నాయన. అయా ఎన్నో సంగతులు తెలుసుకున్నాడు. అబ్రహాము విశ్వాసం ఉంచాడు నాయన. దేవా నోవాహు విశ్వాసం ఉంచాడు ప్రభా. తన కుటుంబాలను రక్షించుకోవడానికి నాయన, మేలును పొందుకోవడానికి, ఉపకారాలు పొందుకోవడానికి నాయన, అద్భుత కార్యాలు చూడడానికి, ఆశ్చర్య కార్యాలు చూడడానికి, గొప్ప కార్యాలు చూడడానికి నాయన గొప్ప కృపనిచ్చావయ్యా, నీకు స్తోత్రం. ఇది ప్రత్యేకంగా నాయన చేరువచ్చిన నీ కుమారులందరూ, చేరువచ్చిన నీ కుమార్తెలందరూ కూడా ప్రభా విశ్వాసం మనకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు మాత్రం చూసేవారికి సహాయం చేయండి నాయన. దేవా వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపలేదని చెప్తున్న దేవుడు. కాబట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నావు నాయన. నువ్వు గొప్ప కార్యములు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. కాబట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నావు. సియోనులో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుమారుని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. విశ్వాసంలో బలపరచండి, స్థిరపరచండి. నమ్మి మీరు దాచి ఉంచిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు 100 200 పొందుకోవడానికి కృప, వెంబడి కృప కుమ్మరించి మీ నామనికే మహిమ తెచ్చుకోండి రాజా. మీకే స్తుతులు, మీకే స్తోత్రములు. సియోనులో వచ్చినటువంటి వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు నాయన. నువ్వు నమ్మిన వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు నాయన. తల వలించే దేవుడు కానీ తోక వలించే దేవుడు కాదు నాయన. నీకు వందనాలు నాయన. నీ మాటలు మట్టి ముసలో 7 మార్లు కలిగిన వెండి లాంటి పవిత్రమైనటువంటి నాయన. ఆ మాటలలో ఒక ఒత్తైనా, సున్నైనా, పుల్లైనా తప్పిపోవడానికి వీల్లేదని చెప్పిన దేవుడు. కాబట్టి అటు రీతిగా నాయన ఈ యొక్క దినాన ప్రత్యేకముగా చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా నాయన పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి మీ నామనికే మహిమ తెచ్చుకుంటారని సమస్త ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ సియోన్లోని ప్రతి కుమారుని, ప్రతి కుటుంబాన్ని ఆయన మీరు దీవించి ఆశ్రయించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.